వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి ఎజెండాగా జిల్లాల పర్యటనలు. రేపు విశాఖ జిల్లాకు వెళ్లనున్న సీఎం జగన్. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే చేతులు కలిపాం. జగన్ను ఇంటికి పంపించాలన్న చంద్రబాబు. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ వచ్చినా ఒరిగిందేమీ లేదు. వికసిత్ భారతే తమ లక్ష్యమన్న ప్రధాని మోడీ. రాడిసన్ డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న విచారణ. పోలీసులు ఎదుట హాజరైన నటి లిషి. ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా. మార్చి 12 తర్వాత హాజరవుతానన్న ఢిల్లీ సీఎం. తెలంగాణ ఉద్యమంలో పోరుగడ్డగా నడిచింది ఓరుగల్లు. మరీ ముఖ్యంగా తెలంగాణలో పోరాటాల గడ్డ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది వరంగల్లే. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువనున్న నేపథ్యంలో ఓరుగల్లు గడ్డపై రాజకీయ సమీకరణలు సర్వేగంగా మారిపోతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్న నేతలు ఏ పార్టీలోకి వెళ్లాలన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. దీంతో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు బీఆర్ఎస్ నేతలు కారు దిగుతున్నారు. గులాబీ పార్టీ నుంచి పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరారు. ముందుగానే కుదిరిన ఒప్పందం మేరకు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కొడుకు భరత్కు నాగర్ కర్నూల్, అలాగే జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ను బీజేపీ తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. తెలంగాణలో బీజేపీ అధిష్టానం 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంకో 8 పార్లమెంట్ స్థానాల్లో కమలం నేతలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ మార్పుపై ఊగిసలాటలో ఉన్న బీఆర్ఎస్ నేతలు తర్జన భర్జనలు పడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ప్రకటించాల్సి ఉన్న 8 స్థానాల్లో తాము ఉండేలా చూసుకునేందుకు కొందరు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ప్రధాని మోడీ చరిష్మాతో ఈసారి పోటీ చేస్తే సులువుగా గట్టెక్కవచ్చన్నది వీరి భావనగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే బీజేపీలో చేరి కమలం అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనలో నామా ఉన్నట్లు సమాచారం. 1-2 రోజుల్లోనే దీనిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ను బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని తమ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దింపాలనే యోచనలో ఉంది బీజేపీ నాయకత్వం. దీంతో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కాషాయ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. పార్టీ మార్పుపై కొద్ది రోజుల నుంచి ఆరూరి కమల్నాథుల నడుమ చర్చలు జరిగినట్లు సమాచారం. బీఆర్ఎస్లో రమేష్ కొంత అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఆయన కారు దిగి కమలం పార్టీలో చేయడానికే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఆరూరి రమేష్ను కలిసి బీఆర్ఎస్లోనే కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ వలసలు ఇలాగే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో జోరు చూపిస్తున్నారు. రేపటి నుంచి వరుసగా సీఎం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన వివిధ జిల్లాల పర్యటన చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఏపీ సీఎం జగన్ మంగళవారం నుంచి వరుసగా జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగా మంగళవారం ఆయన విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడి రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు. అలాగే 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు చేస్తారు. గతంలో విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ను నిర్వహించింది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో పాటు యువతకు భారీగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాయి. తాజాగా విశాఖలో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం అవుతుండడం రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక అదే రోజు స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పనకు తీసుకున్న చర్యలపై సీఎం జగన్ వివరించే అవకాశం ఉంది. మరోవైపు తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 6న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.59 లక్షల మంది ఖాతాల్లోకి 1294 కోట్లు జమ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 6న ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారు. వెలిగొండ టన్నెల్ను ప్రారంభిస్తారు. అలాగే ఈ నెల 7న జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ చేయూత నిధులను అర్హులైన వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఇక 8న సీఎం పులివెందులలో పర్యటిస్తారు. అక్కడ జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలను కలుపుతూ 3 సిద్ధం సభలు నిర్వహించింది. ఈ సభలకు అనూహ్య స్పందన వచ్చింది. మేదరమెట్ల సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఈ సభలో సీఎం జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించామని తెలిపారు. టీడీపీ హయాంలో అనంతపురంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. పెనుకొండలో టీడీపీ కదిలిరా బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తెచ్చి వేల మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. రాష్ట్రాన్ని రక్షించుకునేందుకే టీడీపీ జనసేన కలిశాయని తెలిపారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్న వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. సాగునీరు ఇస్తే చాలు రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని, తాము అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడి, ఉపాధి పెరిగావని చంద్రబాబు చెప్పారు. ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. బంగారు లాంటి రాష్ట్రాన్ని భస్మాసురులు నాశనం చేస్తా ఉంటే యువత ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అహంకారంతో విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకోని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకోవడం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం, మహిళల రక్షణ కోసం, యువత భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం, బాధుడు లేని సంక్షేమం కోసం, కోతలు లేని పథకాల కోసం కదిలిరా అని పిలిపించాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను కానీ ఈ 25 కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయబోతున్నారు. మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లేదా తమ్ముళ్ళు? ఇక్కడే పెట్టాడా? ఆకాశంలో వచ్చాడా లేదా? భూమి మీద దిగాడా? భూమి మీద ఏ బస్సులు తీసుకొచ్చి? ఆర్టీసీ బస్సులే కదా మనకిచ్చారా? ఆర్టీసీ బస్సులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సైకో రూల్ ఇది. మనకు బస్సులు ఇవ్వడంట, వీళ్ళ తాత జాగీర్ అనుకున్నాడు రాష్ట్రాన్ని. అందుకే మీలో కసి పెరగాలి. ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే
మా తమ్ముళ్ళు మోటార్ బైకులు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే 10,000 మోటార్ బైకులు వస్తే 30,000, 50,000 మోటార్ బైకులు వస్తే అంతేగా తమ్ముళ్ళు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కించుకుంటారండి, నేనుంటా మీకు అండగా. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ పోతున్నారా? ఇప్పుడు ఎట్లుంది హైదరాబాదు? ఎవరు చేశారు హైదరాబాద్ని? ఎవరు చేశారు ఐటీని? మీ ఊర్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీలో ఉన్నారా లేదా? ఎవరు పెట్టారు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు? ఎవరి వల్ల ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు ఈ రాష్ట్రంలో? తమ్ముళ్ళు అదే మారిగా ఈ రాష్ట్రంలో నేను ఆలోచించా, మళ్ళీ 2029 విజన్ తయారు చేసి తెలంగాణను అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నా సంకల్పం. ఈరోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎవరిది అభివృద్ధి, ఎవరిది దోపిడీయో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నాలెడ్జ్ సిటీ తీసుకొచ్చాడు. ఆయన ఉన్నప్పుడు సైన్స్ సిటీ అని పేరు పెట్టాడు. ఆ 2 కార్యరూపం వచ్చిందా? ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతుల భూములు పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయని మీకు నమ్మకం ఉందా? అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కాముల కోసమే రూపొందించారు. నాలెడ్జ్ హబ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 4,500 ఎకరాలు. ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు. నాలెడ్జ్ హబ్ అన్నారు, హబ్బు లేదు, కడకు పబ్బు కూడా లేదు. అవునా కాదా? ఇది మోసం. టీడీపీ సుదీర్ఘ పాలనలో ఎల్లప్పుడూ బలహీన వర్గాలే పార్టీకి అండగా నిలిచాయన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. టీడీపీ వచ్చాకే బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాయన్నారు. బీసీలను ఆదుకునేందుకు బీసీ డిక్లరేషన్ జైహో బీసీ సభలో విడుదల చేస్తామన్నారు. జైహో బీసీ సభ ఏర్పాటును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిందే బడుగు బలహీన వర్గాల కోసమన్నారు అచ్చెన్నాయుడు. 35 సంవత్సరాలు బలహీన వర్గాల వారు ఓటేసినటువంటి యంత్రాలుగా ఉండేవాళ్ళు తప్ప ఎందులో భాగస్వామ్యం ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరూ చెప్పుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ పార్టీకి గాని, ఆ రోజు రాజశేఖర రెడ్డికి గాని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి గాని బలహీన వర్గాల మీద కక్షగట్టి పనిచేస్తున్నారు. ఎందుకంటే బలహీన వర్గాలకి మనం ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీతో ఉంటారని చెప్పి ఈ 5 సంవత్సరాలు బలహీన వర్గాల మీద ఉక్కుపాదం మోపి అణసివేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు బలహీన వర్గాల వారు ఓటేసినటువంటి యంత్రాలుగా ఉండేవాళ్ళు తప్ప ఎందులో భాగస్వామ్యం ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి రేపు మంగళగిరిలో నిర్వహించే జైహో బీసీ సభ విజయవంతం చేయాలన్నారు నాదెండ్ల మనోహర్. ఈ కార్యక్రమానికి పవన్, చంద్రబాబు హాజరవుతారన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయన్నారు నాదెండ్ల. రైతులు గిట్టుబాటు ధర లేక పసుపు సుమారు 90,000 క్వింటాళ్లు ఆ గొడౌన్లో పెట్టుకున్న తరుణంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయింది. ఆ రోజు నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి రైతుల్ని కాపాడే విధంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు
ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఎవరైతే ఈ యాజమాన్యం స్టాక్ అంతా కూడా ఇన్సూర్ చేశారో తగిన విధంగా వాళ్ళకి న్యాయం జరగడానికి పాపం వాళ్ళు పోరాటం చేసుకుంటూనే వస్తా ఉన్నారు. సుమారు 300 మంది రైతులు మా తెనాలి డెల్టా ప్రాంతంలో దుగ్గరాల నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం, అదేవిధంగా రేపల్లి నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది ఈ గొడౌన్ లో స్టాక్స్ పెట్టుకుని పాపం నష్టపోయారు. గత వారం రోజుల నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక ఆవేదనతోటి వాళ్ళు మానసికంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇరువురం కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు ఒక నివేదిక, ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చాలా గత కొన్ని రోజులుగా టీడీపీలోకి భారీగా చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా బనగానపల్లె, సంజమాల, కొలిమిగుంట్ల, కోవెలగుంట్ల, అవుకు మండలాల్లోని కీలక వైసీపీ బీసీ జనార్దన్ రెడ్డి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎవరికి వస్తే దోపిడీ, దుర్మార్గము, దౌర్జన్యాలు. కులంలో ఒకటే కులం ఉంటుంది. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళతో ఉంటారు, ఎవరితో నచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతారు. అది మాట్లాడడానికి కూడా హక్కు లేకపోతే ఎట్లా? ప్రశ్నించే హక్కు ఉండాలి. ఎవరైనా నేను తప్పు చేసినా, గౌరవ చేసినా, గౌరవ చేసినా ఇందులో ఒకసారి కలుస్తుంది మిమ్మల్ని అందరినీ సపరేట్ గా. వేరే రిజిస్ట్రేషన్స్ లేకుండా పని మీద కూర్చొని ఎవరికి ఏం నచ్చుతుంది. బనగానపల్లి నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు నా బాధ్యత అని మన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారి వారి పిలుపు కొరకు మేము నమ్మి ఈ విధంగా మేము ఆకుమల గ్రామం ప్రజలందరం వచ్చినాము. బనగానపల్లి నియోజక ప్రజలందరూ ఆయనకు మంచిగా ఉన్నారు. రేపు ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో బీసీ జనార్దన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని, దృఢ సంకల్పంతో ఆయన గెలుస్తాడని మేము అందరం ప్రతి ఒక్కరం కృషి చేసి ఓటు వేసి గెలిపిస్తామని నమ్మకంతో వచ్చినాం. సర్పంచులకు మంచి విలువ ఉంటుంది, గ్రామాలలో మంచి పేరు మేము దేశాభివృద్ధి కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన 7,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్గా నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని హామీనిచ్చారు. అనంతరం విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైందన్న ఆయన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నది తమ ఆకాంక్ష అంటూ వెల్లడించారు. ఆదిలాబాద్లో పర్యటించిన పీఎం 7,000 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. శంకుస్థాపనలు వర్చువల్గా నిర్వహించారు. ఇప్పటికే తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన ఎన్టీపీసీ 2వ యూనిట్ సహా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పుకొచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు మోదీ. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలే నిదర్శనమంటూ అభివర్ణించారు ప్రధాని. आज आदिलाबाद की धरती तेलंगाना ही नहीं पूरे देश के लिए कई विकास धाराओं की गवाह बन रही है. आज मैं आप सबके बीच 30 से ज्यादा विकास कार्यों के लोकार्पण और शिलान्यास इसका मुझे आज यहां अवसर मिला है. 56,000 करोड़ 56,000 करोड़ रुपीस उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे. इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं, पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य है और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी है. ఇక కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామన్న ఆయన ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. రాష్ట్రానికి పెద్దనల ప్రధాని మోదీ సహకారం అందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. नरेंद्र मोदी जी हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई
बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है। इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपके मदद जरूरी है। अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, Bangalore, Chennai, Hyderabad. Hyderabad is one of the metropolitan city. We wanted to contribute to your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi River development. Why? Because you have developed Sabarmati River. We wanted to develop our Musi River all along with Hyderabad, which is 55 kilometers is there, which is, we wanted to regenerate our Musi River. All I need is your support. శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం ఆదిలాబాద్లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి ఉత్సవమని చెప్పుకొచ్చారు. త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవాలని ఆకాంక్షించారాయన. ఈ వేదికపై నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ పై పదునైన విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు ప్రధాని. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో కుమ్మక్కైందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి మార్పు లేదంటూ విమర్శలు గుప్పించారు. साथियों, तेलंगाना के लोग ये जान चुके हैं कि परिवारवादी पार्टियों के चेहरे अलग हो सकते हैं, लेकिन चरित्र एक ही होता है। और ये चरित्र क्या है? 2 पक्की चीजें हैं उनके चरित्र में, एक झूठ, दूसरा लूट। तेलंगाना में जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बदलने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये। बीआरएस ने अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए। कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर बैठ गई। तुम भी भले हम भी भले, तुमने खाया मैं खाऊंगा, यही करते हैं। साथियों, भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण में आकंठ डूबे इंडी गठबंधन के नेता बौखलाते जा रहे हैं। 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం అంటూ చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. ఇక ఇటీవలి కాలంలో అందరూ మాట్లాడుకుంటున్నట్లుగా మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీగా అభివర్ణించారు ప్రధాని. చింతపల్లి మండలంలో లంబసింగి ఘాట్ రహదారి వద్ద 76 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యూ పాయింట్ను అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే కోటగుల్లి భాగ్యలక్ష్మి కలిసి ప్రారంభించారు. ఎంపీ నిధులతో లంబసింగి ఘాట్ రహదారిలో బోడకొండమ్మ గుడి వద్ద నిర్మించిన వ్యూ పాయింట్ను, చెరువుల వేనం వద్ద ఐటీడీఏ నిధులతో నిర్మించిన వ్యూ పాయింట్ను ప్రారంభించారు. జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఎంపీ మాధవి అన్నారు. చెరువులవేన గ్రామంలో ఈరోజు వ్యూ పాయింట్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో దాదాపు 26 లక్షలతో ఇక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ పిఓ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరాజు గారు, అలాగే అందరితో ఇక్కడ వ్యూ పాయింట్కి ఇక్కడికి రావడానికి కూడా రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 80 లక్షలతో రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వ్యూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో సర్వే నెంబర్ 21/1లో గల భూమిని చట్ట ప్రకారం కొన్నామన్నారు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు శ్యామ్ కుమార్. అయితే అది కబ్జా చేశారని కొంతమంది అనడం సమంజసం కాదన్నారు. ఎవరికైనా ఏమైనా అభిప్రాయం ఉంటే తన తండ్రితో మాట్లాడాలని కోరారు. ఇప్పుడు ఏదైతే 21 సర్వే నెంబర్ ఉందో
దాంట్లో మేము 64 మా తాతల నాటి నుంచి మేము కొట్లాడుకుంటూ వచ్చినాం. 64 నుంచి కొట్లాడుకుంటూ వచ్చినాం. అప్పుడు మా తాత కోర్టు పోయినప్పుడు మాకు కోర్టు 250 గజాలు జాగిచ్చింది. మళ్ళీ మేము అప్పీల్ పోయినాం. అప్పీల్ డిస్మిస్ అయినాక మళ్ళీ కోర్టుకు పోయినాక తర్వాత దాన్ని 2010లో విశ్వజిత్ అనే ఓనర్ మా మీద ల్యాండ్ రాబరీ కోర్టులో కేసు వేశాడు. దాని తర్వాత అది కాంప్రమైజ్ అయ్యి ల్యాండ్ మేము కొనుక్కున్నాం. ఈ ల్యాండ్ మీద టెంపుల్ లాల్ బజార్ టెంపుల్ మీద ఒక కంప్లైంట్ అనేది రేజ్ అయింది. మా ఆఫీస్కి రావడం జరిగింది. దాని ప్రకారం మేము ఈరోజు మార్నింగ్ విజిట్కి అని వచ్చాము. నేను, ఎంఆర్ఓ గారు, కన్సర్న్ ఇన్స్పెక్టర్, మేమందరం వచ్చాము. ఈ ల్యాండ్ పక్కన డెబ్రీస్ వేశారు టెంపుల్ది, అది రిమూవ్ చేస్తాం తొందరలోనే. ల్యాండ్ రికార్డ్స్ కూడా వెరిఫై చేసి ఒకవేళ మాదని కన్ఫర్మ్గా మాకు ఓల్డ్ రికార్డ్స్ వెరిఫై చేసి మాదనుకుంటే మేము ఇమీడియట్గా సైన్ బోర్డు కూడా పెట్టిస్తాం తొందరలోనే. ఇంకేమైనా అదర్ ఇష్యూస్ ఉంటే కూడా 1 by 1 విల్ సాల్వ్. మాదని తెలిసినాక వీల్ ఫైల్. అల్లూరు జిల్లా రంపచోడవరం ఐటీడీఏను ఆదివాసీలు ముట్టడించారు. తమ హక్కులను కాపాడే జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గిరిజనేతరుల ప్రోద్బలంతో కొన్ని సాంకేతిక కారణాలను చూపి సుప్రీంకోర్టు ద్వారా జీవోను రద్దు చేయించారని ఫైర్ అయ్యారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇతర కులాలను ఎస్టీలుగా చేర్చే ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేశారు. వీళ్ళందరినీ అలాగే వదిలేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నక్సలిజం వైపు వెళ్లే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ జీవోని ప్రవేశపెడితే మరి ఈ 2020లో ఒక నాన్ ట్రైబల్ మరి కోర్టుకు వెళ్ళి ఆ కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ జీవో నెంబర్ 3ని రద్దు చేయించడం జరిగింది. కాబట్టి ఈ రద్దు చేయించడం వల్ల ఈ రోజు ఈ రంపచోడవరం నడి రోడ్డున పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తూర్పు మెదినీపూర్లో ప్రభుత్వ పంపిణీ కార్యక్రమంలో సందడి చేశారు. ఆమె గిరిజన పాటలు డ్రమ్స్ వాయిస్తూ గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. আমার বধুরাই কানা বাড়ির পাশে আনা গোনা, আমার বধুরাই কানা বাড়ির পাশে আনা কি চম্পা ছুটে আয়, বর্গিরা সব হাতি কোমর বেঁধে আয়, আয় রে আয়, জোরে গাও না, আয় রে আয়, আয় রে আয়, ধিতাং বলি কে মাগো দিতাং তোলে, ধিতাং বলি কে আমি তপা এইটি পাহাড়ে কাম করলি, বিন্দারে পলাশের বোন পালাবো